లాస్ట్ ఇయర్ టిల్లు స్క్వేర్ మూవీతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ను అలాగే మీడియం రేంజ్ మూవీస్ లో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ ను సొంతం చేసుకున్న సిద్ధు జొన్నలగడ్డ ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తన లేటెస్ట్ మూవీ జాక్ తో వచ్చేశాడు. టీజర్ ట్రైలర్ లో పర్వాలేదు అనిపించగా సినిమా ఇప్పుడు ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండి. ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే బాగా చదివే హీరో రెగ్యులర్ జాబ్స్ కాకుండా డిఫరెంట్ గా ట్రై చేద్దామని రా ఏజెంట్ అవ్వాలని అనుకుంటాడు. ఇంటర్వ్యూ ఇచ్చిన వెంటనే రిజల్ట్ అనౌన్స్మెంట్ కన్నా ముందే కేసులు సాల్వ్ చేయడం మొదలు పెడతాడు. ఈ క్రమంలో తర్వాత ఏం జరిగింది అన్నది అసలు సిసలు కథ. ఒకప్పుడు క్లాస్ మూవీస్ తో మంచి పేరు తెచ్చుకున్న బొమ్మరిల్లు భాస్కర్ చాలా టైం తర్వాత చేసిన జాక్ మూవీ కథ పరంగా చాలా బేసిక్ కథతో రాగా స్క్రీన్ ప్లే అలాగే ఎడిటింగ్ కూడా పరమ బేసిక్ గానే ఉన్నాయని చెప్పాలి. దాంతో డైరెక్టర్ గా బొమ్మరిల్లు భాస్కర్ చాలా సీన్స్ లో అంచనాలను అందుకోలేదు. కానీ అదే టైంలో సినిమాను నిలబెట్టడానికి హీరో సిద్ధు జొన్నలగడ్డ ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాడు. కొంచెం టిల్లు యాటిట్యూడ్ కంటిన్యూ అయినట్లు అనిపించిన సింగిల్ లైన్ పంచులు కొన్ని సీన్స్ బాగా వర్కౌట్ అవ్వగా యాక్షన్ పార్ట్ మాత్రం పెద్దగా సెట్ అవ్వలేదు అనిపించింది. ఇక హీరోయిన్ వైష్ణవి ఈ రోల్ కి పెద్దగా సెట్ అవ్వలేదు. మిగిలిన యాక్టర్స్ తమ తమ రోల్స్ లో పర్వాలేదు అనిపించే విధంగా నటించి మెప్పించగా సంగీతం అలాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వీక్ గా ఉన్నాయి. ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే రన్ టైం తక్కువే ఉన్నా కానీ కొంచెం ఎక్కువగానే బోర్ అనిపించేలా చేసిందని చెప్పవచ్చు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. మొత్తం మీద బొమ్మరిల్లు భాస్కర్ అంచనాలను అందుకోలేకపోయాడు. క్లారిటీ లేని డైరెక్షన్ తో ఎటు నుండి ఎటో వెళుతూ సినిమాలో కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ ఇలా అనేక అంశాలను మిక్స్ చేసిన ఏది కూడా అనుకున్న రేంజ్ లో సెట్ కాలేకపోయింది. దాంతో కేవలం సిద్ధు జొన్నలగడ్డ కోసం మాత్రం కొంచెం ఓపిక చేసుకుని కూర్చొని చూస్తే ఓవరాల్ గా యావరేజ్ అనిపించవచ్చు. కానీ ఓవరాల్ గా సినిమా వైజ్ చూస్తే మాత్రం బిలో పార్ అనిపించే విధంగానే ఉంది జాక్ సినిమా. మొత్తం మీద సినిమాకు మేమిస్తున్న రేటింగ్ 2.25 స్టార్స్ అవుట్ ఆఫ్ 5 స్టార్స్. మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.